నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారాక తిరుమలలో కొత్త కమిటీ కొలువుదీరిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక మొదటి మీటింగ్లోనే బిఆర్ నాయుడు గారు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవటం అయితే జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి కూడా హర్షం వ్యక్తమైన పరిస్థితి మనం చూసాము. అయితే తాజాగా ఇప్పటికీ కూడా తిరుమలలో అవినీతి ఇంకా నడుస్తోంది, రాజ్యం వెళ్తుందని కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది తిరుమలను అడ్డాగా చేసుకొని సంపాదన మార్గంగా మార్చుకున్నారు. అవి కూడా మనం వార్తలు విన్నాము. అయితే అవే పరిస్థితులు ఇంకా తిరుమలలో కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ హోటల్స్ దగ్గర నుంచి దర్శనాల వరకు వాళ్ళు చేసినటువంటి అవినీతి మొత్తం కూడా ఇంకా నడుస్తుంది అంటున్నారు. మరి ఈ విషయం ఇంకా మరి బిఆర్ నాయుడు గారి దగ్గరికి వెళ్ళిందా? మరి తెలిస్తే దీనిపైన ఆయన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అండ్ ప్రజల నుంచి కూడా త్వరితగతిన ఇలాంటివన్నీ కూడా పూర్తి చేయాలి, ప్రక్షాళన చేయాలి అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా మరి తిరుపతిలో ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి అవినీతి గురించి, అలాగే దీన్ని బిఆర్ నాయుడు ఎలా ప్రక్షాళన చేసే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం మేడం. నమస్తే. తిరుమలలో కొత్త కమిటీ కొలువు తీరగానే బిఆర్ నాయుడు గారు మీటింగ్ పెట్టడం, ముందుగా అన్య మతస్థులు ఉద్యోగాలకి సంబంధించి కావచ్చు, దర్శనాల గురించి కావచ్చు, కొత్త టెక్నాలజీని ఉపయోగించి మొత్తం ఇలా చాలా మంచి నిర్ణయాలు ఆయన తీసుకోవడం జరిగింది. సో కమిటీ వచ్చింది, మరి ప్రజలందరూ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. దర్శనం గురించి కావచ్చు, వీళ్ళ గురించి నిర్ణయాలు బాగున్నాయని కూడా ప్రశంసలు కూడా అందాయి. కానీ ఇంతలోనే ఇంకా అక్కడ ఈ హోటల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లీజులు, సబ్ లీజులు, ఇంకా దర్శనాల విషయంలో ఇంకా అవినీతి వైసీపీ వాళ్ళదే నడుస్తోంది. అప్పటి లీజులకి ఇచ్చినవే ఇంకా వాళ్ళు నడిపిస్తున్నారు. సో ఇవన్నీ కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇప్పుడు కొత్తగా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. సో మీరేం చెప్తారు మేడం దీని గురించి? అంటే మనం చూసాం గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానివ్వండి, భూమా కరుణాకర్ రెడ్డి కానివ్వండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి, రోజాక, వీళ్ళు నలుగురు కూడా ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. సో ఉమ్మడి జిల్లాకి. సో అందుకని అక్కడ చూస్తే వీళ్ళ పెత్తనం బాగా నడిచింది కొండపైన. ఇంకా అంటే వాళ్ళు మేము చుట్టుపక్కల మేమే ఉన్నాం కదా అన్నట్టు వాళ్ళు మొత్తం కొండ మీద అంతా కూడా వాళ్ళ మనుషులకే అక్కడ హోటల్స్ పెట్టుకోవటమే కానివ్వండి, ఇవన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేయటం, విచ్చలవిడిగా హోటల్స్ పెట్టుకోవటం కానివ్వండి, షాపులకే కానివ్వండి, అలా ఇష్టాంతీరంగా చేశారు. కానీ గతంలో నుంచి ఎప్పుడు ఎలా ఉండేదంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న తరతరాలుగా ఉన్న వాళ్ళకే ఉండేది షాపులు పెట్టుకునే అవకాశం. ఎవరు కొత్తగా వెళ్ళి షాపులు పెట్టడానికి లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఇల్లులు కూడా అక్కడే ఉంటాయి, హౌసెస్ కూడా వాళ్ళకి అక్కడ అలాట్ చేసి ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎప్పుడో పూర్వీకుల దగ్గర నుంచి కొండ మీద సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకే అక్కడ షాపులు పెట్టుకునే అవకాశం. వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే జర్నలిస్టులకు కూడా, అంటే ఇప్పుడు సాక్షి మీడియా ఉందనుకోండి, వాళ్ళ జర్నలిస్టులకు కూడా, అంటే ఎందుకంటే అక్కడ మన పెత్తనం ఉండాలి, మన ఆధిపత్యం ఉండాలి. కొండ అంతా కూడా మన ఆధిపత్యంలో ఉండేది. ఇంకా ధర్మారెడ్డి కానివ్వండి, అప్పుడు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కూడా అంటే అక్కడ ఉండే వ్యాపారస్తులంతా కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళుగా ఉండాలి. అంటే న్యూట్రల్ ప్రజలు కూడా ఉండటానికి ఇష్టపడాల. సో అందుకని ఇష్టానుసారంగా ఎక్కువ జనాన్ని అందరినీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ మనుషులందరినీ కూడా షాపులు ఇచ్చి అట్లా రకంగా పెట్టారు. మళ్ళీ సబ్లీజ్ ఇచ్చుకోవటం, వాళ్ళు కాంటాక్ట్ తీసుకోవటం, మళ్ళీ వాళ్ళు సబ్లీజ్కి ఇచ్చుకోవటం. రోజా ఏమో ఈ టూరిజం శాఖ పెట్టి దానికి సంబంధించిన వాళ్ళని అందరినీ కూడా తరలించటం, అంటే టికెట్ల రేట్లు పెంచుకోవటానికి. ఇప్పుడు 300 రూపాయల టికెట్లు 3000, 4000 చేశారు. అంటే ఆ రకంగా ఏంటంటే టూరిజంకి మాకు 2000 కావాలి, 3000 టికెట్లు కావాలని చెప్పి వీళ్ళు తీసుకోవటం. ఆ టికెట్లు తీసుకున్న దానికి కానీ ఈ జనాలందరినీ తను తోలటం, తనకి ఎంత లాభమో చూడండి. ఒక టికెట్ 300ది 3000, 4000 అమ్మిందంటే ఎంత లాభం ఉంది ఆ టికెట్లో. ఆ రకంగా రోజు ₹1,00,00,000 పైనే కొండ మీదనే తన ఆదాయం, 1,50,00,000 వరకు కూడా. మళ్ళా L1 దర్శనాలకి తీసుకోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా. అదే బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని మతస్థుల ప్రచారం ఉండకూడదన్నారు. టూరిజంకి సంబంధించింది కాదు ఇది. టీటీడీ బోర్డు అనేది డిఫరెంట్, ఇది ఎప్పుడు కూడా టూరిజం కిందకి రాదు. సో టూరిజంకి సంబంధించింది కదా, అది గవర్నమెంట్కే సంబంధం లేనప్పుడు ఇంకా టూరిజంకి ఎట్లా వాళ్ళు తీసుకుంటారు దాన్ని? సో వాళ్ళది ప్రైవేట్, ఇది వేరే. సో అందుకని వాళ్ళు టూరిజంకి సంబంధించింది కాదని వాళ్ళు దాన్ని రద్దు చేయటమే కానివ్వండి. ఇంకా అన్ని మతస్థులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎక్కడైనా మీరు అకామిడేట్ చేసుకోండి, కానీ టీటీడీలో మటుకు వాళ్ళు ఉండటానికి వీలు లేదు అని ఒక స్ట్రిక్ట్గా రూల్ తీసుకోవటమే కానివ్వండి. ఎవరైనా దర్శనాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒక 2-3 అవర్స్లోనే దర్శనానికి, అంటే ఉచిత దర్శనానికి కూడా వెళ్తే 2-3 అవర్స్లో దర్శనం అయిపోయేటట్టు ప్లాన్ చేయాలి అనే ఒక ఇది కానివ్వండి. ఆ టైంలో వాళ్ళని క్యూలోకి పంపాలి.
అంటే ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు క్యూలో ఉంచడం ఎందుకు ఇబ్బంది, మనం దర్శనం ఒక టైమింగ్ ఇస్తారు కదా, ఆ టైంకి ఒక 2 hours బిఫోర్ వాళ్ళని క్యూలో ఉంచితే. మీరు చెప్పినట్టు చంద్రబాబు గారు ఎప్పుడైతే అధికారం చేపట్టగానే ఫస్ట్ ఆయన తిరుమల దర్శనానికి వెళ్ళి నేను మొదటగా తిరుమలలో ప్రక్షాళనతోనే మొదలు పెడతానని చెప్పడం కావచ్చు. అలాగే బిఆర్ నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశాక మీరు చెప్పినట్టు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా తిరుమల లడ్డు కల్తీ అంశం ఒక పక్క అది సిట్ దర్యాప్తు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల నుంచి ఎలాంటి డిమాండ్స్ వస్తున్నాయంటే ప్రక్షాళన కావాలి ఫస్ట్, అంటే భక్తుల అవసరాలతో పాటు ప్రక్షాళన కూడా ఇంపార్టెంటే అంటున్నారు. అంటే ఆ రకంగా ఇంకా బిఆర్ నాయుడు గారు దృష్టి పెట్టినట్టు లేదు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు వస్తున్న ఆరోపణలు కూడా ఆయన చర్యలు తీసుకోవచ్చేమో, మేబీ తీసుకునే అవకాశం ఉంటుందంటారా? అండ్ మనం చూసాము ఈ మధ్య కూడా అంటే ప్రభుత్వం మారాక కూడా దివ్యల మాధురి, దువ్వాడ శ్రీను అక్కడికి వెళ్ళి హల్చల్ చేయడం కావచ్చు, మొన్న అంబటి రాంబాబు బ్యాడ్జ్ పెట్టుకొని వెళ్ళడం కావచ్చు, నిన్న కూడా అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరుడు 3 కెమెరాలు పెట్టి ఫోటో షూట్ చేశారు. సో ఎంతైతే భక్తుల అవసరాలు తీర్చడానికి దృష్టి పెట్టారో ఇలాంటి ప్రక్షాళనకు కూడా తొందరగా ప్రక్షాళన చేసే విధంగా కూడా దృష్టి పెట్టాలి బిఆర్ నాయుడు గారు అంటున్నారు. సో ఆ రకంగా కూడా త్వరలో జరగబోతుందంటారా? ఖచ్చితంగా జరిగే ఉద్దేశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే తిరుమలలో ఏ రకంగా భ్రష్టు పట్టించారు గత ప్రభుత్వం అనేది ఆయన చూశారు. సో ఆయన ఫస్ట్ గెలిచిన వెంటనే తెలుగుదేశం అధికారంలోకి వస్తుందన్న వెంటనే కూడా గెలిచారు, రిజల్ట్స్ వచ్చిన వెంటనే తిరుపతికి వెళ్ళారు. సో ఆయన ఫస్ట్ అక్కడ ప్రసాదాలే కానివ్వండి, క్యూలో నిలబడుకున్న వాళ్ళకి ప్రసాదాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు గతంలో. అంటే ఫస్ట్ తెలుగుదేశం క్యూలో ఉండే వాళ్ళకి పాలు కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, ఎందుకంటే ఎక్కువ టైం క్యూలో ఉంటారు కాబట్టి, పేషెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఈ రకంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు. అవన్నీ కూడా స్టాప్ చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఇవ్వటం జరుగుతుంది. అది కూడా కాకుండా నాణ్యంగా, అంటే మనం చూసాం వాళ్ళు ఉచిత భోజనంలో కూడా అక్కడ అన్నదానం జరుగుతుంటుంది, అన్నదాన సమర్పణ జరుగుతుంటుంది. అక్కడ కూడా ఏం చేశారంటే నాణ్యం లేని బియ్యం పెట్టడం, కూరలు అంటే కల్తీ వస్తువులతో పెట్టడం అని, దేవుడి ప్రసాదాలే వీళ్ళు కల్తీ చేసినప్పుడు ఇంకా ప్రజలకు పెట్టేది కూడా అదే చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ రకం అంతా కూడా జరిగితే అవన్నీ కూడా మార్పులు చేసుకుంటూ వచ్చారు. ఇది 1 dayలో మార్పులు జరిగేది కూడా కాదు, ఎందుకంటే టైం టేకింగ్ ఉంటుంది. ఇంకోటి ఇవన్నీ కూడా ఫైల్స్ అన్నీ కూడా దగ్ధం చేయటమే కానివ్వండి, అక్కడ ఆఫీసును తగలబెట్టడమే కానివ్వండి, ఎప్పుడైతే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే తిరుమలలో కూడా ఫైల్స్ తగలబెట్టడం చేశారు, ఆఫీసు అంటుకుపోయిందని చెప్పారు. అంటే ఎక్కడికి వాళ్ళు ఆధారాలు లేకుండా రూపుమాప్ చేయాలి, ఆధారాలు దొరకకూడదు, మళ్ళీ రేపొద్దున కేసులు అవన్నీ ఇరుక్కుంటాం కాబట్టి ధర్మారెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా అలాంటి పనులే చేశారు. సరే ఆయన వాళ్ళకు ఒక మతం మీద విశ్వాసం ఉన్న వ్యక్తులు కూడా కాదు వీళ్ళందరూ. వీళ్ళని తీసుకుంటే భూమా కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఏమి హిందుత్వానికి ఆరాధించే వ్యక్తి కూడా కాదు. సో ఆయనకే కానివ్వండి, ధర్మారెడ్డి అలాంటి ఆయన హిందువుల మీద గౌరవం, ఒక దేవుడి దగ్గరికి ఎలాంటి నిబద్ధతతో వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు చనిపోయిన వెంటనే 11వ రోజుకే కొండ మీదకి ఎవరైనా వస్తారా? చాలా నిష్ఠా నియమంతో ఉండే చోట నువ్వు 11 రోజులకే వచ్చావంటే అక్కడ అపవిత్రం చేయాలనే ఉద్దేశంతో చేసిన పనే కదా. ఇట్లాగా ఎవ్వరూ కూడా వాళ్ళు హిందూ మతానికి విలువనిచ్చిన వాళ్ళు కాదు అక్కడ. సో వాళ్ళకి ఎలాగైనా సరే వాళ్ళు వ్యాపారం చేసే ఒక ప్లేస్ లాగానే చూసుకున్నారు అది. అక్కడ నుంచి మనం ఏ రకంగా ఇప్పుడు ఖచ్చితంగా అన్నీ కూడా గతంలో ఏ నగలు ఉన్నాయి, స్వామివారి అలంకరణకి వాడే నగలన్నీ కూడా ఉన్నాయా లేవా అనే దాని మీద కూడా దృష్టి చూడాలి. ఎందుకంటే అవి ఖచ్చితంగా మిస్ప్లేస్ చేసే ఉంటారు, చాలా వరకు పోయి ఉంటాయి. సో అవన్నీ ఉన్నాయా లేవా, ఆయన ఆస్తులు కరెక్ట్గా ఉన్నాయా లేవా, కబ్జాలు అయిపోయాయా, ఎందుకంటే ల్యాండ్సే కానివ్వండి ఇలాంటివి చాలా ఆస్తులు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి, అవన్నీ ఉన్నాయా లేవా అని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఉన్నది మనకు జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ నేరస్తుడు, ఆ రాష్ట్రానికి సీఎంగా పరిపాలించాడు కాబట్టి దేవుడిది అనేది వాళ్ళకి నమ్మకం లేని వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అవన్నీ కూడా బిఆర్ నాయుడు గారు చేస్తారనే అనుకుంటున్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.